ఆర్మూర్ మండలం సుర్బిరియాల్ గ్రామంలో మాదిగలను కుల బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాదిగలంతా చావు దెబ్బు మోగిస్తామని తెలిపారు. మండలం సుర్బిరియాల్ గ్రామంలో మాదిగ సంఘాన్ని బహిష్కరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలందరూ కలిసి ఏసీపీ ఆఫీస్ ఎదుట మరి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఫిర్యాదు ఇచ్చి 45 రోజులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామానికి పోలీసులు రాకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అక్కడ మరి మాదిగల వాటాతో కట్టినటువంటి 11 మడిగల్లో మా వాటా మాకు ఇవ్వండి అని అడిగినందుకు మా మాదిగల్ని అక్కడ సంఘ బహిష్కరించడం, ట్రాక్టర్లు రానియకపోవడం, తలారిని రానియకపోవడం, మహిళలను కుల వృత్తులకు రానియకపోవడం, పనులకు రానియకపోవడం, నీళ్లను ఆపేయడం, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీ మొన్న పాదయాత్ర మీద ఉన్న ప్రేమ పోలీసులకు మరి ప్రజల మీద లేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 24 గంటల్లో గ్రామాన్ని సందర్శించి మా సమస్య పరిష్కరించకపోతే మరి జిల్లా కలెక్టర్ ఎదుట మాదిగల చావుడప్పు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. సుర్బిరియాల్ గ్రామంలో మాదిగ సంఘం బహిష్కరించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గతంలోనే ఇక్కడున్న సిఐ గారికి, ఏసీపీ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించకపోవడాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ అలసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించేందుకు ఈరోజు మేము ఆర్మూర్ ఏసీపీ గారి ఆఫీస్ ఎదుట బైఠాయించి మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుర్బిరియాల్లో గ్రామంలో ఉన్నటువంటి మా వాటాతో కూడా కట్టినటువంటి 11 మడిగల్లో మా వాటా మాకు కావాలని అడిగినందుకు మరి మాకు పనులు బంద్ చేయడం, ట్రాక్టర్లు బంద్ చేయడం, శవాలైతే తలారిని కూడా బంద్ చేసే పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉంది. మరి పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు మరి వీడీసీల ఆగడాలు చేస్తే ఊరుకోము, చర్యలు తీసుకుంటామని నిత్యం పేపర్ ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఫిర్యాదు ఇచ్చిన ఇంకా 30 రోజులు 45 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవరు ఆ గ్రామాన రాకపోవడం ఇది చాలా దారుణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ 24 గంటల్లో మా వాటా మాకు ఇప్పించి మా బహిష్కరణను ఎత్తివేయకపోతే మరి జిల్లా కలెక్టర్ ఎదుట మాదిగల చావుడప్పు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.